ఏం చేయబోతున్నారో ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, మొత్తానికి సుప్రీంకోర్టు పిటిషన్ కొట్టేసిన తర్వాత గ్రూప్ 1 నియామకాలకు పూర్తిగా లైన్ క్లియర్ అయింది అనుకోవచ్చా? ఇంకా లీగల్ గా ఏమైనా అడ్డంకులు మిగిలిన్నాయా? ఇంకా లీగల్ గా ఎటువంటి అడ్డంకులు లేవు, ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది కాబట్టి గ్రూప్ 1 సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టు డివిజన్ బెంచ్ వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవచ్చు అని చెప్పింది. ఆల్రెడీ ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయారు. 563 మందికి గానీ 556 మంది జాయిన్ అయిపోయారు. సో ఇంకా అడ్డంకి ఏం లేదు. అంటే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషను లేకపోతే క్యూరేటివ్ పిటిషన్ ఉంటాయి. బట్ 99.9% కేసెస్లో సుప్రీంకోర్టు తానిచ్చిన తీర్పును తానే ఏదైనా కొత్త సాక్ష్యాధారాలు బయటకు వస్తే తప్ప చేయదు. కాబట్టి గ్రూప్ 1 తెలంగాణ తొలి గ్రూప్ 1 పిటిషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో అడ్డంకులు తొలగినట్టే. సో ఇక్కడ హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ మొదలు దాన్ని మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలి లేదా మళ్ళీ రీవాల్యుయేషన్ అన్నా చేయాలని చెప్పింది. దాంతో ఒక్కసారిగా విద్యార్థుల్లో ఒక మూమెంట్ వచ్చింది. ఎందుకంటే గ్రూప్ 1 ఆల్రెడీ 2 సార్లు వాయిదా పడ్డది. ఒకసారి లీక్ అయింది, ఇంకోసారి బార్ కోడ్ సరిగ్గా ఏదో లేకపోవడం వల్ల 2వ సారి వాయిదా పడ్డది. సో ఆల్రెడీ 2 సార్లు ఎగ్జామ్ ప్రిలిమ్స్ రాసిన తర్వాత వాయిదా పడ్డ తర్వాత 3వసారి ఇది. సో రేవంత్ రెడ్డి ఆయన అనౌన్స్ చేశారు ఏంటంటే తీర్పును స్వాగతించారు. తీర్పును స్వాగతించాం, మేము చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తాం, ఇక నుంచి రిక్రూట్మెంట్ అంటే సంవత్సరాల తరబడి ఉండదు అని చెప్పారు. నిరుద్యోగులకు గుడ్ న్యూసే అనుకోవచ్చు కదా. ఫాస్ట్ గా కంప్లీట్ చేయడం అనేది గుడ్ న్యూసే, ఎందుకంటే అదే సమయంలో ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి, ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలి, పారదర్శకత ఉండాలి. ఫాస్ట్ గా కంప్లీట్ చేయడంతో పాటు వాల్యుయేషన్ సంబంధించి ఫాస్ట్ గా ఉండకూడదు. ఎందుకంటే మెయిన్స్ సంబంధించిన వాల్యుయేషన్ కొంత తెలుగు మీడియం అభ్యర్థులు సెలెక్ట్ కాలేదని, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి టీఎస్పీఎస్సీ కూడా టీజీపీఎస్సీ అంటున్నారు సార్ ఇప్పుడు, ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీజీపీఎస్సీ చేశారు. సో టీజీపీఎస్సీ కూడా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఎగ్జామ్ సెంటర్స్ ఓన్లీ ఉమెన్ కే ఒక సెంటర్ ఇవ్వడం, కొన్ని సెంటర్స్ లోనే ఎక్కువ మంది రావడం, ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టీజీపీఎస్సీ వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా మనం కోరుకుందాం. మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో విద్యార్థులు ప్రత్యూష గారు ఉన్నారు, అర్జున్ గారు ఉన్నారు, అశోక్ సార్ జాయిన్ అవుతారు, మానవతారాయ్ జాయిన్ అవుతారు, దాసో శ్రవణ్ గారు బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. దాసో శ్రవణ్ గారు, గ్రూప్ 1 సంబంధించి నిన్న సుప్రీంకోర్టు క్లియర్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి హర్షం ప్రకటించారు. చాలా ఫాస్ట్ గా ఇక్కడ నుంచి రిక్రూట్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తామని అంటారు. సో దీని మీద బీఆర్ఎస్ పార్టీగా లేకపోతే మీరు అడ్వకేట్ కూడా, సో ఈ మొత్తం వ్యవహారం మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? వాస్తవంగా ఒక విషయం భరత్ గారు, నిరుద్యోగులకు సంబంధించిన ఏ సమస్య అయినా లేకపోతే ఏ సమస్యలైనా రాజకీయాలకు అతీతంగా, ఏ ప్రభుత్వాలైనా అధికారంలో ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా చట్టానికి లోబడి తర్వాత జరిగినటువంటి ఒక తప్పులు గాని ఒప్పులు గాని సరిదిద్దుకునేటువంటి ఒక రీతిలో ఒక పారదర్శకంగా ఫుల్ ప్రూఫ్ గా పరీక్షలు నిర్వహించేటువంటి ఒక బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది, ఏ గవర్నమెంట్ అయినా. యూ కెనాట్ అట్రిబ్యూట్ పాలిటిక్స్ టు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఆర్ రిక్రూట్మెంట్ ప్రాబ్లం. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం అన్ఎంప్లాయీ లేవనెత్తినటువంటి ఒక, లేకపోతే గ్రూప్ 1 విద్యార్థులు లేవనెత్తినట్టు సమస్యను ఒక రాజకీయ కోణంతో చూస్తూ వాళ్ళ గొంతులు తడిగుడ్డ పెట్టి కోసినట్టుగానే నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో మీకు GO-29 అని చెప్పని ఒక GO-29 సంబంధించినటువంటి ఒక వివాదం, దానికి సంబంధించిన కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. సో వాట్ విల్ హ్యాపెన్ వి డోంట్ నో. బాగా ఢిల్లీకి ఎక్కువ పోతున్నారు రేవంత్ రెడ్డి గారు, పెద్ద వాళ్ళందరూ కలుస్తున్నారు. మరి ఏం ఫలితాలు ఎట్లా వస్తాయో చూడాలా. బట్ ద ఫ్యాక్ట్ అట్లా అనొచ్చా మనం, అట్లా ఢిల్లీకి పోయినంత మాత్రాన న్యాయ వ్యవస్థను అన్ని ప్రభావితం చేయలేదు. అంటే పెద్ద అడ్వకేట్లను పెడతారంటున్నానండి. మీరు న్యాయ వ్యవస్థను అన్నట్టు అనండి, మీరెందుకు నా నోట్లో మాట పెడుతున్నారు? మీరు భరతన్న మీరు గమ్మత్తున్నారు భరతన్న, మీ ఆలోచన. అడ్వకేట్లు పెద్ద హైకోర్టులో కూడా పెట్టారు, గవర్నమెంట్ ఎవరున్నా పెద్ద అడ్వకేట్లు పెడతారు. నేను ఏమంటున్నా అంటే పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు, లక్షల మంది నిరుద్యోగుల గొంతులు కోయడం కోసం గత పెద్ద అడ్వకేట్లు, ఎందుకంటే జరిగింది తప్పు అని చెప్పని ఒప్పుకుంటే న్యాయం జరిగిపోతుంది. రిక్రూట్ అయినటువంటి వాళ్ళు చుట్టాలు కాదు, రిక్రూట్ కాకుండా ఇవాళ కోర్టుకు పోయిన వాళ్ళు ఏమి తెలంగాణ పౌరులు కాకుండా పోరు. రేపు పొద్దుగాల
వాళ్ళు కాంగ్రెస్ ఓటేయచ్చు, లేకపోతే వాళ్ళు ఇంకే పార్టీకైనా ఓటేయచ్చు. సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ బేసికలీ. కోర్టుకు పోయినంత మాత్రాన వాళ్ళు వేరే రాజకీయ పార్టీ వాళ్ళు, కోర్టుకు పోకపోతే వాళ్ళు మా వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు మా వాళ్ళు, కానోళ్ళు మందోళ్ళు అనేటువంటి ఒక ఈ చిత్రీకరణ కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే మీ ఆలోచన నాకు దగ్గర ఉన్నాను. నేను ఏమంటున్నా, పెద్ద పెద్ద అడ్వకేట్లను పెడతాడు అని చెప్పాలంటున్నా. నేను పిల్లల గొంతులు పోయడం కోసం పెద్ద పెద్ద అడ్వకేట్లను పెడతాడు. ఏం జరుగుతుందో 29 నాకు తెలియదు. బట్ లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్ అన్న. 29 జీవోలో అది పూర్తిగా కూడా ఒక లోపభూయిష్టంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల గొంతు కోసే విధంగా దాని మొత్తం మెరిట్ లిస్ట్ తయారు చేసినారు. ఒంటెట్టు పోకడతో మూర్ఖత్వంగా జీవో 29 విత్డ్రా చేసుకోకుండా ఎగ్జామ్ ను బుల్డోజ్ చేసి కండక్ట్ చేసినారు. ఇప్పుడు దాని ఫైనల్ హియరింగ్ ఎప్పుడు ఉంది? మీరే వేసినట్టున్నారు 29. నేను కాదన్న, పిల్లలు వేసినారు. బట్ మీరు అక్కడ ఢిల్లీకి వెళ్లి స్వయంగా పర్యవేక్షించారు ఆ కేసు సుప్రీంకోర్టు? అప్పుడు ఫస్ట్ రోజు వెళ్ళినాం, కపిల్ సిబల్ గారిని హైర్ చేసి పెట్టినాము. బట్ టూ షార్ట్ టైం ఎగ్జామ్ స్టార్ట్ అయినాక హియరింగ్ మొదలైంది. వాళ్ళు కోర్ట్ చంద్రచూడ్ గారు ఉండి హీ కుడ్ నాట్ పే అటెన్షన్ టు ఇట్. ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయింది కదా, సో లెట్స్ టేక్ ఇట్ లేటర్ అన్నది అట్లా గడిచిపోయింది. అది ఏమవుతుందో చూడాలా. బట్ ఈ తప్పును ఇట్లుగా ఉండగానే రెండో తప్పు ఈ పరీక్ష నిర్వహణ, మెయిన్స్ పరీక్ష నిర్వహణ అనేటువంటిది విద్యార్థులు పెద్ద ఎత్తున రీసెర్చ్ చేసి వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి ఒక సమస్య ఇది. ఏ మాత్రమైనా మానవత్వం ఉన్నట్టయితే ఈ ప్రభుత్వానికి జరిగిన తప్పు వాళ్ళు తెలుసుకోవాలా. వాళ్ళు తెలుసుకోకుండా నిరుద్యోగ విద్యార్థులు ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని సరిదిద్దాల్సి ఉండే. అది ఆర్బిట్రరీ రీనంబరింగ్ కానీ, లేకపోతే సెలెక్ట్ క్యాండిడేట్స్ ను ఒకే సెంటర్ పంపించిన విషయం కానీ, లేకపోతే తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం చేసిన విషయం కావచ్చు, లేకపోతే జేఎన్టీయూలో ఒక దగ్గర సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అంటారు, ఇంకో కొన్ని పేపర్లు జేఎన్టీయూలో చేసిందంటారు, ఒక అసంబద్ధమైన వ్యక్తులతోటి ఎవాల్యుయేషన్ చేయించిన తీరు కావచ్చు, మొత్తానికి బయోమెట్రిక్ అటెండెన్స్ లో ఫ్లిప్ ఫ్లాప్ కావచ్చు, చాలా అంశాలలో పెద్ద ఎత్తున లోపభూయిష్టంగా ఈ పరీక్ష నిర్వహించబోయింది. తప్పిదాలు జరిగినాయి అని చెప్పని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బాధ్యత కలిగిన ప్రభుత్వంగా దీన్ని వెంటనే రద్దు చేస్తుండాల్సి ఉండే. ఇది చేయలేదు. చేయకపోగా మొండితనానికి పోయి పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి ఆ సింగిల్ బెంచ్ జడ్జి పాపం ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక మానవత్వ దృక్కోణంతో గంటలో నెలలు విన్న తర్వాత ఇచ్చిన జడ్జిమెంట్, దాన్ని ఐ మీన్ విత్ గ్రేట్ రెస్పెక్ట్ టు ది డివిజన్ బెంచ్ హైకోర్ట్, వాళ్ళు ఏమిన్నారో ఏమినలేదో ఓవర్ నైట్ ఇట్ హస్ బీన్ డిస్మిస్డ్. సుప్రీంకోర్టు పోతే దాన్ని కూడా సరే ఏదో తీర్పు వచ్చింది. బట్ ఫ్యాక్ట్ ద మ్యాటర్, కోర్టులు కొట్టేసినంత మాత్రాన జరిగిన తప్పులు జరగలేదు అన్నట్టు కాదు. అది ప్రభుత్వాలు పరీక్షా నిర్వహణలో పారదర్శకంగా తప్పులు లేకుండా నిర్వహించాలన్నప్పుడు ఆ తప్పులను సరిదిద్దుకునే బాధ్యత ఉంటది. అది చేయకుండా ప్రభుత్వం దుర్మార్గంగా వాళ్ళకు రాజకీయాలు అంటగట్టి వాళ్ళేదో మంది అయినట్టు, వాళ్ళేదో వేరే వాళ్ళు అయినట్టుగా, వేరే రాష్ట్రంలో అయినట్టుగా వాళ్ళ పట్ల అనుచిత వైఖరి నిరుద్యోగులను వాడుకొని అధికారంలోకి వచ్చిండ్రు. పాపం అదే అశోక్ నగర్ పిల్లలండి, వేల మంది పిల్లలను ప్రైవేట్ బస్సులు ఇచ్చి వాళ్ళకు వృత్తాలు ఇచ్చి వాళ్ళను ఊళ్ళు తిప్పించినారు. ఇదే రియాజ్ గారు, లేకపోతే అనిల్ యాదవ్ గారు, ఇంకా చాలా మంది మన పల్మూరు వెంకట వీళ్ళంతా కలిసి అక్కడ క్యాంపెయినింగ్ లో వాడుకొని రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళని అక్కడ తీసుకుపోయి కింద కూర్చోబెట్టి మొత్తం ఒక డ్రమాటిక్స్, థియేట్రిక్స్ అన్ని చేసిన తర్వాత వాళ్ళని వాడుకొని ఇవాళ ఓడమల్లయ్య లెక్క ఇవాళ వాళ్ళు ఏదో సంఘ విద్రోహ శక్తులైనట్టు, రాజకీయ చేతుల తోలుబొమ్మలైనట్టుగా వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసినారు. గవర్నమెంట్ హ్యాస్ అ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ టు కండక్ట్ ఎ టెస్ట్ వితౌట్ ఎనీ మిస్టేక్. అది దట్స్ ఫెయిర్. ఏది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా, పొద్దుగాల వచ్చేటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వమైనా, ఎవరి ప్రభుత్వమైనా సరే ప్రభుత్వం పరీక్షలు తప్పిదాలు లేకుండా, రాజకీయ యొక్క ప్రమేయం లేకుండా